Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మనలో చాలామందికి, ముఖ్యంగా పెట్టుబడులు కొత్తగా మొదలుపెట్టిన వాళ్లకు ఒక పెద్ద సందేహం ఉంటుంది. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మొదలుపెట్టి సంవత్సరం దాటింది, కానీ నా పోర్ట్ఫోలియో ఇంకా నష్టాల్లోనే ఉంది. బహుశా ఇది నాకు సరిపడదేమో, ఇప్పుడు డబ్బు తీసేయడం మంచిదా? ఈ ప్రశ్న మన శ్రోతల్లో చాలామందిని వేధిస్తుంటుంది. అవును, ఇది చాలా సాధారణమైన ఆందోళన. నిజానికి ఈ ఒక్క సందేహం వెనక పెట్టుబడులకు సంబంధించిన ఎన్నో అపోహలు, భయాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం చర్చిస్తున్న ఈ అంశం అందుకే చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన అవగాహన లేకపోతే స్వల్పకాలిక మార్కెట్ కదలికలు చూసి భయపడి దీర్ఘకాలంలో సంపదను సృష్టించే ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటాం. అంటే ఈరోజు మన చర్చ లక్ష్యం స్పష్టంగా ఉంది. మార్కెట్ ఎందుకు ఒడిదొడుకులటు గురవుతోంది? ఈ నష్టాలు చూసి భయపడాలా, లేక దీన్ని ఒక అవకాశంగా చూడాలా? ముఖ్యంగా చాలామంది సురక్షితమని నమ్మే రియల్ ఎస్టేట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎలా మెరుగైనవి? ఈ చర్చ ముగిసేసరికి ఈ ప్రశ్నలన్నింటికీ మన శ్రోతలకు ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఖచ్చితంగా. పెట్టుబడి ప్రయాణంలో ఎదురయ్యే ఈ గందరగోళాన్ని తొలగించి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడమే మన ఉద్దేశ్యం. పెట్టుబడిని ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఊహించుకోండి. అది పైకి వెళుతుంది, కిందకొస్తుంది. మొదట్లో ఆ కిందికి వెళ్లే ప్రయాణం కొంచెం భయపెట్టినా ఆ ఒడిదుడుకులే కదా అసలైన థ్రిల్ను ఇచ్చేది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. రోలర్ కోస్టర్లో కిందికి వెళ్లే భాగం ఎవరికీ ఇష్టం ఉండదు గదా? అది చాలా భయానకంగా ఉంటుంది. మన కష్టార్జితం విలువ కూడా అలాగే పడిపోతుంటే దాన్ని థ్రిల్ అని ఎలా అనుకోగలం? చాలామంది భయపడి రైడ్ మధ్యలోనే దూకేయాలని చూస్తారు. అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మీ లక్ష్యం 10-15 సంవత్సరాల తర్వాత ఉన్నప్పుడు ఈరోజు మార్కెట్ తగ్గడం అనేది మీకు నష్టం కాదు. నిజానికి అది ఒక డిస్కౌంట్ సేల్ లాంటిది. మీరు ఒక బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు 50% ఆఫర్ బోర్డు చూస్తే సంతోషపడతారా, బాధపడతారా? ఖచ్చితంగా సంతోషపడతాను. తక్కువ ధరకే ఎక్కువ బట్టలొస్తాయి కదా. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కూడా అంతే. మార్కెట్ పడినప్పుడు మీ నెలవారీ ఎస్ఐపి డబ్బుతో మీకు ఎక్కువ యూనిట్లొస్తాయి. అంటే మీరు అదే డబ్బుతో మీ ఆస్తిని చౌకగా కొంటున్నారు అన్నమాట. దీర్ఘకాలంలో మార్కెట్ మళ్లీ పెరిగినప్పుడు ఈ చౌకగా కొన్న యూనిట్లే మీకు విపరీతమైన సంపదను సృష్టిస్తాయి. అందుకే మార్కెట్ పతనమనేది దీర్ఘకాలిక పెట్టుబడిదారునికి ఒక వరం. కానీ చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా ఆ డిస్కౌంట్ సేల్ని చూసి భయపడి దుకాణం నుండే పారిపోతారు. సరిగ్గా అదే జరుగుతుంది. అంటే మీరనేది మన దృష్టిని రోజువారీ ధరల హెచ్చుతగ్గుల నుండి మన దీర్ఘకాలిక లక్ష్యం వైపు మార్చాలని. ఈ ఆలోచన చాలామందిని రియల్ ఎస్టేట్ వైపు నడిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ధరలు రోజూ కనిపించవు, కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాథమిక తేడాలేమిటి? ఇది చాలా కీలకమైన విషయం. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రెండింటి ఉద్దేశ్యం సంపద సృష్టించడమే అయినా వాటి పనితీరు, స్వభావం పూర్తిగా భిన్నం. మీరన్నట్టు రియల్ ఎస్టేట్లో రోజు ధర చూడురు కాబట్టి ఆ ఒత్తిడుండదు. కాని దాని వెనక ఒక పెద్ద ప్రతికూలత దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక చూద్దాం. చెప్పండి. పోలికలు విషయాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తాయి. మ్యూచువల్ ఫండును ఒక బస్సు ప్రయాణంతో పోల్చవచ్చు. మనమందరం ప్రయాణికురం, ఫండ్ మేనేజర్ డ్రైవర్. బస్సులో ఎక్కడం, దిగడం చాలా సులభం. మీకవసరమైనప్పుడు బస్టాప్లో ఆపి దిగిపోవచ్చు. అదే రియల్ ఎస్టేట్ ఒక రైలు ప్రయాణం లాంటిది. ఇది కూడా గమ్యానికి చేరుస్తుంది, కానీ మధ్యలో అనుకోని అవసరం వస్తే నెక్స్ట్ స్టేషన్ వరకు ఆగాల్సిందే. అంతేనా? మధ్యలో దిగడం కుదరదు. ఖచ్చితంగా అదే పాయింట్. ఆ బస్సు రైలు పోలిక విషయాన్ని చాలా స్పష్టం చేస్తుంది. ఈ సౌలభ్యాన్నే ఆర్థిక పరిభాషలో లిక్విడిటీ అంటారు. కరెక్టేనా? అంటే మన ఆస్తిని ఎంత వేగంగా, సులభంగా నగదుగా మార్చుకోగలమనేది. సరిగ్గా చెప్పారు. ఇదే అతిపెద్ద వ్యత్యాసం. జీవితంలో అనుకోని అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఒక వైద్య ఖర్చు, పిల్లల ఫీజు లేదా ఉద్యోగం పోవడం, అప్పుడు ఈ లిక్విడిటీనే మనల్ని కాపాడుతుంది. మీ మ్యూచువల్ ఫండ్స్ను 2-3 రోజుల్లో అమ్మి డబ్బు తీసుకోవచ్చు. కాని మీ ఇంటిని లేదా స్థలాన్ని 2 రోజుల్లో అమ్మగలరా? చాలా కష్టం. ఆ సమయంలో మీ ఆస్తి మీకున్నా అది ఉపయోగపడదు. అంటే ఈ లిక్విడిటీ అనే సౌలభ్యం ఒక కత్తికి 2 వైపులా పదునులాంటిదా? డబ్బు సులభంగా వస్తుందనే ధైర్యంతో పాటు మార్కెట్ కొంచెం పడగానే భయపడి తీసేయాలనే టెంప్టేషన్ కూడా ఎక్కువ ఉంటుందా? ఖచ్చితంగా. ఇదే అసలైన మానసిక సవాలు.
ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ విషయంలో ఒక వ్యక్తి 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడనుకుందాం. నెల రోజులకే దాని విలువ మార్కెట్లో 1,80,00,000కు పడిందని తెలిసినా ఎవరూ కంగారుపడి అమ్మేయరు. ఎందుకంటే అమ్మడం అంత సులభం కాదు. అవును, అది నిజమే. కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పోర్ట్ఫోలియో 5% తగ్గగానే ఒక్క క్లిక్తో అమ్మేవచ్చు. ఈ సౌలభ్యమే భావోద్వేగ నిర్ణయాలకు దారితీస్తుంది. చాలామంది మార్కెట్ పడినప్పుడు తమ ఎస్ఐపి ఆపేస్తారు. భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం అంటే ఆంఫీ విడుదల చేసిన డేటా ప్రకారం మార్కెట్ పడినప్పుడే ఎక్కువ మంది ఎస్ఐపిలో ఆపేస్తున్నారని లేదా డబ్బు వెనక్కి తీసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లు డిస్కౌంట్ సేల్ను వదిలేస్తున్నారన్నమాట. ఇది అసెట్ రిచ్ క్యాష్ పోర్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఈ మాట నేను చాలాసార్లు విన్నాను. అంటే కోట్ల ఆస్తులున్నాయి కానీ చేతిలో ఖర్చుకు డబ్బు లేదు. మన భారతీయ కుటుంబాల్లో ఇది చాలా సహజం. తమ జీవితకాల సంపాదనను ఇల్లు, స్థలాల మీద పెడతారు. కానీ అత్యవసరంగా 1 లక్ష రూపాయలు కావాల్సొస్తే ఆ ఆస్తిపత్రాలను కిరాణా కొట్లో స్వైప్ చేయలేరు కదా. దీనికి కోవిడ్-19 సంక్షోభం ఒక కఠినమైన ప్రత్యక్ష ఉదాహరణ. 2020 మార్చిలో మార్కెట్ కుప్పకూలింది. అప్పుడు నా క్లయింట్ ఒకరికి ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉండేది. దాని విలువ 75 లక్షలకు పడిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. కాని దురదృష్టవశాత్తు అదే సమయంలో వాళ్ల కుటుంబంలో ఒకరికి హాస్పిటల్ ఖర్చులు అవసరమయ్యాయి. అతను బాధపడుతూనే ఆ 75 లక్షల నుండి అవసరమైన డబ్బును విత్డ్రా చేసుకోగలిగాడు. తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అదే సమయంలో అతని పక్కింటి వ్యక్తికి 2 కోట్ల విలువైన స్థలముంది. ఆ సమయంలో అతనికి డబ్బు అవసరమైతే ఆ స్థలాన్ని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంటే ఆ అత్యవసర సమయంలో ఆ 2 కోట్ల స్థలం మార్కెట్ విలువ 0. ఇదే లిక్విడిటీ యొక్క నిజమైన శక్తి. ఈ తేడాలు అర్థం చేసుకోవడానికి కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక సాధారణ జీతం తీసుకునే ఉద్యోగి కథ తీసుకుందాం. తప్పకుండా. కరణ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుందాం. అతనికి 28 ఏళ్లు. మంచి జీతం. తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఒక ఇల్లు కొను, జీవితంలో స్థిరపడతావు అని సలహా ఇచ్చారు. కరణ్ 90% లోన్ తీసుకుని ఒక పెద్ద అపార్ట్మెంట్ కొన్నాడు. అతని జీతంలో 60% ఈఎంఐకే పోయేది. రాబోయే 20 ఏళ్లపాటు అతని ప్రతి నిర్ణయం ఉద్యోగం మారాలన్నా, కొత్త కోర్స్ నేర్చుకోవాలన్నా, ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లాలన్నా ఆ ఈఎంఐ చుట్టూనే తిరిగింది. ఇల్లు అతని సొంతం, కాని ఆ ఇల్లు అతని ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా లాగేసుకుంది. ఇది చాలామంది యువత ఎదుర్కొంటున్న సమస్య. మరి దీనికి సరైన విధానమేమిటి? అతని స్నేహితుడు అర్జున్ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను ఇల్లు కొనకుండా అద్దె ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఈఎంఐకి సమానమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టాడు. మొదట్లో అందరూ అతని విమర్శించారు, సొంత ఇల్లు లేకుండా ఏం సాధిస్తున్నావు అని. కాని 15 సంవత్సరాల తర్వాత అర్జున్ పెట్టుబడి విలువ ఆ చక్రవడ్డీ ప్రభావంతో కరణ్ ఇంటి విలువను దాటిపోయింది. ముఖ్యంగా అర్జున్కు ఆర్థిక స్వేచ్ఛ ఉంది. అతను తన ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యాపారం మొదలుపెట్టగలిగాడు. కరణ్ మాత్రం ఇంకా ఈఎంఐ కడుతూనే ఉన్నాడు. ఇది ఉద్యోగుల కథ. మరి ఎన్ఆర్ఐలు లేదా వ్యాపార కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా ఇలాంటి పొరపాట్లే చేస్తారా? ఇంకా ఎక్కువగా చేస్తారు. చాలామంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో సంపాదించిన డబ్బుతో ఇండియాకు వచ్చినప్పుడు మొదటగా చేసే పని తమ సొంత ఊర్లో ఒక పెద్ద ఇల్లు కట్టడం లేదా స్థలం కొనడం. దీనివల్ల వారి సంపదలో 90–95% భారతీయ రియల్ ఎస్టేట్లు చిక్కుకుపోతుంది. దానిపై అద్దెరాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఆ డబ్బును తిరిగి తమ దేశానికి తీసుకువెళ్లాలన్నా దాన్ని రీపాట్రియేషన్ అంటారు. లేదా తమ పిల్లలకు బదిలీ చేయాలన్నా ఎన్నో పత్రాల సమస్యలు, పన్నుల చిక్కులు ఎదురవుతాయి. అంటే ఆస్తి ఉన్నా అనుభవించడానికి వీలుండదు. మరి దీనికి ప్రత్యామ్నాయంనేమిటి? వాస్తవానికి అనుభవజ్ఞులైన ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఈ ధోరణిని మారుస్తున్నారు. వాళ్లు తమ పాత ఆస్తులను అమ్మి ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఎందుకంటే ఇది లిక్విడిటీని అందిస్తుంది, నిర్వహణ సులభం, మరియు పత్రాల సమస్యలు ఉండవు. ఇక్కడ నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. ఆస్తులను ప్రేమించకూడదు, మనుషులను ప్రేమించాలి. మన అవసరానికి ఆదుకోని ఆస్తి, మన స్వేచ్ఛను హరించే ఆస్తి ఒక బరువు మాత్రమే. ఇప్పటివరకు మనం సమస్యలు, పొరపాట్లు మరియు ఆలోచనా విధానం గురించి చాలా లోతుగా చర్చించాం. ఇదంతా విన్న తర్వాత
ఒక శ్రోత సరే నాకు విషయం అర్థమైంది ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగితే మనం వారికి ఎలాంటి ఆచరణాత్మక ప్రణాళికను ఇవ్వగలం? మంచి ప్రశ్న. ఇప్పుడు చెప్పబోయే ఈ 4 సూత్రాలు పాటిస్తే 90% మంది కంటే ఆర్థికంగా ముందున్నట్టే. ఇదొక రకమైన ఫైనాన్షియల్ పిరమిడ్ లాంటిది. పునాది బలంగా ఉంటేనే పైన భవనం నిలబడుతుంది. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది రక్షణకు మొదటి ప్రాధాన్యం. అంటే ప్రొటెక్షన్ ఫస్ట్. పెట్టుబడి పెట్టే ముందు మీ కుటుంబానికి సరైన ఆరోగ్య మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. ఒక మాట గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పడక 5 స్టార్ హోటల్లో కాదు, ఐసీయూలో ఉంటుంది. ఒక పెద్ద అనారోగ్య సమస్య కొన్ని దశాబ్దాల పాటు మీరు కూడబెట్టిన సంపదను కొన్ని రోజుల్లో తుడిచిపెట్టగలదు. అంటే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు నా ఇన్సూరెన్స్ కవరేజ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలంటారు. ఇది చాలామంది విస్మరించే విషయం. సరే, పునాది తర్వాత రెండో అంతస్తు ఏమిటి? రెండోది లక్ష్యం ఆధారిత పెట్టుబడి, పర్పస్ బేస్డ్ ఇన్వెస్టింగ్. ప్రతి రూపాయికి ఒక ఉద్దేశం ఉండాలి. గమ్యం తెలియకుండా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే అది ఎక్కడికి తీసుకెళ్లదు కదా. మీ లక్ష్యాలు ఏమిటి? 5 ఏళ్లలో పిల్లల ఉన్నత చదువులా, 15 ఏళ్లలో పదవి విరమణ? లక్ష్యాన్ని బట్టి మీ పెట్టుబడి సాధనం మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లడానికి నడక, బైక్, బస్సు, రైలు, విమానం ఎన్నో మార్గాలున్నాయి. మీ సమయం, బడ్జెట్ను బట్టి సరైన వాహనాన్ని ఎంచుకుంటారు. పెట్టుబడి కూడా అంతే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి పెట్టుబడికి ఒక ఎందుకు అనే ప్రశ్న ఉండాలి. ఇక మూడో సూత్రం. మూడోది లిక్విడిటీనే అసలైన బలం. లిక్విడిటీజ్ పవర్. మీ ఆస్తులన్నీ భూమిలో లాక్ చేయవద్దు. కనీసం 6 నుండి 12 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. దీన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచుకోవాలి. ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా ఈ నిధి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అంటే ఈ అత్యవసర నిధి ఒక ఫైనాన్షియల్ స్టెప్నీ లాంటిది. కారు టైర్ పంక్చర్ అయితే స్టెప్నీ వాడతాం, కానీ ప్రయాణం ఆపం. అలాగే జీవితంలో అనుకోని సమస్యలొస్తే ఈ నిధి ఆదుకుంటుంది. ఇక చివరిగా 4వ సూత్రం. చివరిది దీర్ఘకాలం కొనసాగండి. టైమ్ ఇన్ ద మార్కెట్, నాట్ టైమింగ్ ద మార్కెట్. మార్కెట్ను టైం చేయడానికి ప్రయత్నించవద్దు. అంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో ఊహించి లాభపడదామనుకోవడం దాదాపు అసాధ్యం. దానికి బదులుగా మంచి ఫండ్స్ను ఎంచుకుని క్రమశిక్షణతో మార్కెట్లో ఎక్కువ కాలం ఉండటమే నిజమైన సంపదను సృష్టిస్తుంది. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు మార్కెట్ పడినప్పుడు భయపడరు. వాళ్లు దాన్ని ఒక అవకాశంగా చూసి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడతారు. వారెన్ బఫెట్ చెప్పినట్టు, ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి, ఇతరుడు భయంతో ఉన్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి. చాలా అద్భుతంగా వివరించారు. ఈ మొత్తం చర్చను మన శ్రోతల కోసం కొన్ని ముఖ్యమైన అంశాలుగా సంగ్రహిద్దాం. నేను ప్రయత్నిస్తాను. ఏమైనా తప్పుంటే సరిచేయండి. మొదటిది, మ్యూచువల్ ఫండ్స్ అనేవి మ్యారథాన్స్, 100 మీటర్ స్ప్రింట్స్ కాదు. స్వల్పకాలిక నష్టాలు ఈ ప్రయాణంలో భాగం. ముఖ్యంగా ఎస్ఐపి చేసేవారికి మార్కెట్ పడటం ఒక వరం. ఎందుకంటే తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. సరిగ్గా చెప్పారు. ఇక రెండవది రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ దాదాపు 0. సంక్షోభ సమయంలో ఆస్తులు అమ్మడం కష్టం. ఆ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ అందించే లిక్విడిటీనే మనల్ని, మన కుటుంబాన్ని ఆదుకుంటుంది. అవును. మూడవది, మీ ప్రయాణానికి సరైన వాహనాన్ని ఎంచుకోండి. మీ లక్ష్యానికి, కాలపరిమితికి సరిపోయే పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవాలి. అన్ని పెట్టుబడులు అందరికీ సరిపోవు. 4వది, నిజమైన సంపద డబ్బులో కాదు, సమయంలో కొలవబడుతుంది. అంటే మీరు పని చేయకుండా ఎన్ని సంవత్సరాలు సౌకర్యంగా జీవించగలరు అనేదే అసలైన ఆర్థిక స్వేచ్ఛకు కొలమానం. ఆస్తిపరులుగా ఉండి నగదు పేదలుగా ఉండటం ఒక ఉచ్చు. చివరిగా 5వది మరియు అన్నింటికన్నా ముఖ్యమైనది, పెట్టుబడి అనే భవనానికి రక్షణ అంటే ఇన్సూరెన్స్ పునాది లాంటిది. పునాది లేకుండా ఎంత పెద్ద భవనం కట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. ఈ చర్చ ఎంతో విలువైనది. ముగించే ముందు మన శ్రోతలను ఆలోచింపచేసే ప్రశ్న ఏదైనా ఉందా? తప్పకుండా. ఈ చర్చ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమను తాము ఈ ప్రశ్న వేసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీరు నిద్రపోతున్నప్పుడు మీకోసం కష్టపడుతుందా? లేక మీరు ఇంకా డబ్బు కోసమే రోజూ కష్టపడుతున్నారా? మీ డబ్బు మీకోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడే మీరు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వైపు ప్రయాణిస్తున్నట్టు.
అద్భుతమైన ముగింపు. ఈ విషయంపై మీ అభిప్రాయాలేమిటో కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఆర్థిక అవగాహన అందరికీ అవసరం. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.